చాలా మంది అంటున్నారు, బ్రో మీకేమి ఫిట్ గా ఉన్నారు, సో మీకు నాలెడ్జ్ ఉంటది కాబట్టి మీరు చేసుకుంటారు, మాకెట్లా మేము జీరో నుంచి బిగిన్ చేయాలి, మా బాడీ అంతా ఫ్యాట్ ఉంటుంది, మీరు ఫిట్ గా ఉన్నారు కాబట్టి చేస్తున్నారు అంటే, లేదు నేను చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను, జనవరి 1 కల్లా ఇప్పుడున్న వెయిట్ కి ఆల్మోస్ట్ 20 kgs తగ్గాలని పెట్టుకున్నాను. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసరికి 86 kgs. నా టార్గెట్ వచ్చేసరికి 66 నుంచి 70 kgs రావాలి అని చెప్పి నా టార్గెట్. ఎవరైనా జనవరి రెజల్యూషన్ అని చెప్పి జనవరిలో తీసుకుంటారు, నేను జనవరి కల్లా తగ్గాలి అని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ అనేది నేను చాలా ఫిట్గా ఉండాలి, ఇదివరకు నా ఫిట్నెస్ లెవెల్స్ నాకు రావాలి అని కోరుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వండి, చేసే బాధ్యత నాది. ఈ 7 వీడియోస్ని ఫాలో అవ్వండి. మన వర్కౌట్ చేసే ప్లేస్లో మార్నింగ్ నుంచి రెయిన్ పడుతూనే ఉంది, జస్ట్ ఇప్పుడే ఆగింది. ఈరోజు వర్కౌట్ ఆపుదాం అనుకున్నా, కానీ అయినా సరే మన ఫిట్నెస్ సిరీస్ కంటిన్యూ అవుతానే ఉండిద్ది, తెలుసుగా ఒక్కసారి కమిట్ అయితే. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ 7 days వెయిట్ లాస్ సిరీస్. నిన్న వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా థ్యాంక్స్. ఇంకా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి. నెక్స్ట్ ఈరోజు వర్కౌట్ సిరీస్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి బర్పీస్. దీనికంటే ముందు వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్న చేసిన వీడియోలో వార్మప్ సిరీస్ పెట్టాను. ఫస్ట్ మనం వార్మప్ అనేది ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేయాలి అనేది ఒకసారి ఆ వీడియోలో చెక్ చేయండి, లేకపోతే ఒక్కసారి చేసి చూపిస్తా. ఫస్ట్ హెడ్ రొటేషన్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో, నెక్స్ట్ షోల్డర్ రొటేషన్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 10 రౌండ్స్ అన్ని. నెక్స్ట్ హ్యాండ్ స్ట్రెచెస్. నేను చాలా స్పీడీ చేసి చూపిస్తున్నా, మీరు మాత్రం కొంచెం టైం కేటాయించి మినిమం ఒక 5 minutes అనేది వార్మప్ పైన పెట్టండి. స్ట్రెచెస్ అన్ని నీట్గా చేసుకోండి. నెక్స్ట్ హిప్ రొటేషన్స్, నెక్స్ట్ లెగ్ స్ట్రెచెస్, నెక్స్ట్ లెఫ్ట్ రైట్, నెక్స్ట్ యాంకిల్ రొటేషన్స్. నేను వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి త్వరగా చేసేస్తున్నా, మీరు మాత్రం టైం కేటాయించి మినిమం ఒక 5 minutes వార్మప్ మీద ఇవ్వండి. నెక్స్ట్ మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసరికి ఈరోజు సిరీస్లో బర్పీస్. బర్పీస్ అనేది నెంబర్ 1 వెయిట్ లాస్ ఎక్సర్సైజ్. నెంబరింగ్ ఇస్తే వెయిట్ లాస్ ఎక్సర్సైజ్లో బర్పీస్కి ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు. ఆ వర్కౌట్ ఈరోజు చేద్దాం. ఫస్ట్ దానికి ఇద్దాం. బర్పీస్ చేసేటప్పుడు మనం పుషప్ ఎలా అయితే చేస్తామో ఆ పొజిషన్లో ఉండి ఒక డిప్, నెక్స్ట్ అప్ 1, నెక్స్ట్ లెగ్స్ అనేవి దగ్గరికి, నెక్స్ట్ అప్. ఇలా రాదు మాకు, ఇది కష్టంగా ఉంది అంటే, స్టార్టింగ్ అసలు ఏమీ తెలియదు అనుకుంటే దగ్గరికి లాక్కోకుండా మన లెగ్స్ ఇట్లా తెచ్చుకొని పుషప్ కూడా ఇవ్వకుండా ఇలా పుషప్ పొజిషన్ తీసుకొని లెగ్ ఇట్లా లెఫ్ట్ రైట్ అప్, ఇట్లా పుషప్ పొజిషన్ అప్, ఇట్లా స్లోగా చేయాలి. లేదు మాకు వచ్చు అనుకుంటే పర్లేదు చేయగలం అనుకునే వాళ్ళు యాక్చువల్ బర్పీ పొజిషన్లోకి వచ్చేసరికి లెగ్స్ ఫ్రంట్కి అప్, ఫ్రంట్కి ఒక పుషప్ ఇచ్చి అప్. ఇది యాక్చువల్ పొజిషన్ బర్పీస్ చేసేది. అది మన వల్ల కాదు అనుకుంటే ఇంతకుముందు చూపించినట్టు ఈజీగా కూడా చేయొచ్చు, కానీ చేయటం మాత్రం ఆపకండి. బర్పీస్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్. చూశారు కదా, ఏ వర్కౌట్లో రాని స్వెట్, ఏ వర్కౌట్లో రాని అలసట ఈ వర్కౌట్లో వస్తుంది. బర్పీస్లో ఖచ్చితంగా మీ వర్కౌట్లో ఇంక్లూడ్ చేసుకోండి.
నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసరికి 3 సెట్స్ చేయండి, 10 రెప్యుటేషన్స్ కింద 30 రెప్యుటేషన్స్. దీని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి క్రంచెస్, పొట్ట తగ్గడం కోసం, బెల్లీ ఫ్యాట్స్ తగ్గడం కోసం క్రంచెస్ చేస్తాం. లెగ్స్ ఇట్లా 90 డిగ్రీస్ వచ్చేలా పెట్టుకొని మన ఎల్బోస్ వచ్చి నీస్కి తగలాలి, థైస్కి తగలాలి. మన లెగ్స్ ఇట్లా పెట్టుకొని 90 డిగ్రీస్లో మన ఎల్బోస్ వచ్చేసరికి థైస్కి తగలాలి. 1 2 3. మనం ఇట్లా పైకి లెగుస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి, కిందకి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్. 1 2 3. నాకు ఇది వల్ల కావట్లేదు, లెగ్స్ అనేవి గాల్లో ఉండట్లేదు మన లెగ్స్ వెయిట్ వల్ల అనుకునే వాళ్ళు ఇట్లా వాల్ ఏదైనా సపోర్ట్ తీసుకొని వాల్కి ఇట్లా తగిలించి లెగ్స్ అనేవి వాల్ సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా 10 రెప్యుటేషన్స్ కింద 3 సెట్స్ చేయండి. చేయలేమనుకునే వాళ్ళు ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి. చేయగలమనుకునే వాళ్ళు ఇట్లా ఎయిర్లో పెట్టి చేయండి. చాలా లోడ్ పడుతుంది యాప్స్ పైన. మనం క్రంచ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్రీత్ అవుట్. నెక్స్ట్ మన థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి లెగ్ రైజెస్. ఇది లోవర్ అబ్డౌన్ మీద పడుతుంది. థర్డ్ ఎక్సర్సైజ్లో మనం ఇలా పడుకొని హ్యాండ్స్ అనేవి బటక్స్ కింద పెట్టి సపోర్ట్కి, లెగ్స్ అనేవి ఇట్లా మన బాడీ మొత్తం ఒక యాంగిల్లో 90 డిగ్రీస్లో ఉండాలి. ఇలా స్లోగా డౌన్ చేసి అప్, స్లోగా డౌన్ చేయాలి, అప్. ఇట్లా కాళ్ళు పైకి లేపేటప్పుడు మాత్రం బ్రీత్ అవుట్, కాళ్ళు కిందకి దించేటప్పుడు బ్రీత్ ఇన్. 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ ఈ ఎక్సర్సైజ్ కూడా 3 సెట్స్ కింద 10 రెప్యుటేషన్స్ చేయండి. మొత్తం ఒక 30 అవుతాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఆబ్లిక్స్ కోసం. అప్పర్ యాప్స్ చేసాం, లోవర్ యాప్స్ చేసాం. నెక్స్ట్ మన సైడ్గా ఉండే వాటిని ఆబ్లిక్స్ అంటాము. ఈ ఆబ్లిక్స్ కోసం చేస్తాము. ఇట్లా స్టిక్ ఏమైనా ఉంటే మీ దగ్గర స్టిక్ ఇలా తీసుకొని స్ట్రైట్గా నించొని స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇట్లా మీరు ఇటు 20 ఇటు 20 మొత్తం 40 చేస్తే ఒక్క సెట్ అయినట్టు. ఇలా 3 సెట్స్ చేయండి. ఆబ్లిక్స్ మీద పడుతుంది. ఇక్కడికి మనం ఫస్ట్ బర్ఫీస్ చేసాము, నెక్స్ట్ అప్పర్ అబ్డామిన్ చేసాం, లోవర్ అబ్డామిన్ చేసాం, నెక్స్ట్ ఆబ్లిక్స్ చేసేసాం. ఇక్కడ బాడీ మొత్తం ఫస్ట్ ఫుల్ బాడీ కోసం బర్ఫీస్, యాప్స్ కోసము ఈ 3 వర్కౌట్స్ చేసాము. నెక్స్ట్ లాస్ట్ వేరియేషన్ ప్లాంక్ చేసేసి ఈరోజు వర్కౌట్ సెషన్ని ముగిద్దాం. మన నెక్స్ట్ వేరియేషన్ ప్లాంక్ అనేది మన ఓవరాల్ అబ్డామిన్ని అట్లా షేక్ చేస్తుంది. చేసేద్దాం. ఫస్ట్ మన షోల్డర్ విడ్త్లో హ్యాండ్స్, ఫోర్ హ్యాండ్ మొత్తం కింద ఉండాలి, లెగ్స్ దగ్గరకు ఉండాలి, హెడ్ లైట్గా పైకి చూస్తూ ఇట్లా బాడీ మొత్తం స్ట్రైట్గా ఉండాలి. కొంచెం క్రంచ్ చేసి యాప్స్ని లైట్ క్రంచ్ చేసి, ప్లాంక్ పొజిషన్ ఇది, లైట్ క్రంచ్ మనకి
ఇలా టైమర్ పెట్టుకొని 1 మినిట్ ఉండాలి. ప్లాంక్ చేసేటప్పుడు మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రీత్ అవుట్ చేస్తూనే ఉండాలి. ఆ క్రంచ్ చేసిన యాబ్ అనేది వదలకూడదు. యాబ్ అయితే క్రంచ్ చేసి ఉంటాం, ఇట్లా గట్టిగా యాబ్ను మొత్తం అప్పర్ యాబ్ని లోవర్ యాబ్ని గట్టిగా ఇట్లా పట్టేసి గట్టిగా వదలకూడదు. బ్రీత్ అవుట్ చేస్తూనే ఉండాలి, లేదా బ్రీత్ మొత్తం హోల్డ్ చేసి ఉంచాలి. అట్లా మనం 1 మినిట్ పాటు ఖచ్చితంగా ప్లాంక్ చేయాలి. ఓకే, ఇట్లా ప్లాంక్ చేసిన తర్వాత ప్లాంక్ కూడా 3 సెట్స్ చేయండి. 1 1 మినిట్ పెట్టుకొని మొత్తం 3 మినిట్స్. ప్రతి సెట్కి మధ్యలో 30 సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి. ఈరోజు వెయిట్ లాస్ టిప్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ క్యారెట్ అండ్ కీరా ఇన్ ఎవ్రీ మీల్. అంటే మనకి రెస్టారెంట్లో ఇచ్చినట్టు 4 క్యారెట్ ముక్కలు 4 కీరా ముక్కలు కాదు, అట్లా కాదు. మనం తినే ఎవ్రీ మీల్కి ముందు 3 or 4 క్యారెట్స్ ఆర్ 3 or 4 కీరా తినేయాలి. ఇలా తినటం వల్ల యూజ్ ఏంటంటే మన టమ్మీ అనేది ఫుల్గా ఉంటుంది. రైస్ క్వాంటిటీ కావచ్చు, కర్రీ క్వాంటిటీ కావచ్చు, చాలా లిమిటెడ్గా తీసుకుంటాం. అందుట్లో మనం క్యారెట్ కీరా అనేవి నెగిటివ్ క్యాలరీ ఫుడ్స్. అవి తిన్నప్పుడు 40 క్యాలరీస్, క్యారెట్కి 100 grams ఆఫ్ క్యారెట్లో 40 క్యాలరీస్ ఉంటాయి. కానీ అవి బంద్ చేయాలంటే మన బాడీ 50 క్యాలరీస్ కరిగించాలి. అంటే 10 క్యాలరీస్ మనం జస్ట్ క్యారెట్ తినటం వల్ల 10 క్యాలరీస్ కరుగుతాయి. సో ఇంక్లూడ్ క్యారెట్ అండ్ కీరా బిఫోర్ ఎవ్రీ మీల్. ఈరోజు టిప్ ఇది. థ్యాంక్ యూ.